టెట్ స్పెషల్ క్లాస్కు తిరిగి స్వాగతం. ఈ క్లాస్లో మనము పెడగాగిలో నాయకత్వం మంత్రణం గురించి తెలుసుకుందాం. మనతో సీనియర్ ఫ్యాకల్టీ రమణ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నాయకత్వ రకాలు వివరించండి సార్. ఓకే. పెడగాగ్ అంటే ఉపాధ్యాయుడు, పెడగాగి అంటే బోధనా శాస్త్రం. ఇంతకుముందు మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉపాధ్యాయుడు, తర్వాత విద్యార్థి, విషయం ఈ మూడింటి మధ్య మాత్రమే తరగతి గది బోధన అనేది జరుగుతూ ఉంటుంది. తరగతి గది బోధనలో ఉండే ప్రధాన అంశాలు ఏందని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. తరగతి గది బోధన త్రిధ్రువ ప్రక్రియ అన్నాం. దీంట్లో నెంబర్ 1 ఉపాధ్యాయుడు, నెంబర్ 2 విద్యార్థి, నెంబర్ 3 విషయము లేకుంటే సాంఘిక పరిశ్రమ. వీటి మీద కూడా క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు. ఈ 3 ఇచ్చి ఒక్కోసారి పైవన్నీ అనిస్తాడు, పైవన్నీ రైట్ అయింది. ఒకవేళ ఉపాధ్యాయుడు విద్యార్థి ఇచ్చి వేరేది కూడా ఇవ్వవచ్చు. ఇలాంటప్పుడు మనం చూసుకోవాల్సిన అంశం. తర్వాత తరగతి గది బోధనలు చేసేటప్పుడు మరి బోధన అనేది ఇక్కడ విద్యార్థి మరియు ఉపాధ్యాయుల మధ్య జరిగే పరస్పర చర్య, ఇద్దరి మధ్య జరుగుతుంటుంది. మరి ఈ చర్యలో మరి ఏ విధంగా వ్యవహరించాలి, ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ విధంగా వ్యవహరించాలి, దీని నాయకత్వం యొక్క రకాలేంది ఒకసారి చూద్దాం. బోధనకు సంబంధించి నెంబర్ 1 ప్రజాస్వామ్యయుత బోధన లేకుంటే సహభాగి నాయకత్వం అంటాం. ప్రజాస్వామ్య లేదా సహభాగి నాయకత్వం అంటే ఏంటంటే ఈ నాయకత్వంలో నాయకుడు అనుచరులకు మధ్య మంచి వాతావరణం ఉంటుంది, అంటే స్పృహోద్భవ వాతావరణం ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి ఈ ఇద్దరి మధ్యలో ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మంచి వాతావరణంలో ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇద్దరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ ఉంటుంది, విద్యార్థికి స్వేచ్ఛ ఉంటుంది. మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయో ఆ విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ప్రజలకు వాళ్ళకు కావాల్సిన నాయకులను వాళ్ళే ఎన్నుకునేటట్లు ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. మరి అదేవిధంగా ఇక్కడ విద్యార్థుల యొక్క అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ ఉంటారు. విద్యార్థులు ఏదైనా చెప్పినా కానీ తరగతి గదిలో ఉపాధ్యాయుడే చెప్పుకుంటూ పోకుండా లెసన్ని మధ్యలో విద్యార్థుల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడము, ఆ క్వశ్చన్లకు విద్యార్థులు ఆన్సర్ చెప్పడము, లేకుంటే అలా కాదు ఇక్కడ చర్చలు జరగడానికి అవకాశం ఉంది. అంటే విద్యార్థుల యొక్క అభిప్రాయాలకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఒకవేళ అలా ఎందుకు అవుతుంది, ఇలా ఎందుకు కాకూడదు, అలాంటి క్వశ్చన్లు కూడా అడగవచ్చు. అంటే ప్రజాస్వామ్యయుత పద్ధతిలో జరుగుతుంది. ఉపాధ్యాయులకి టీచర్కు మధ్య ఇక్కడ బోధనాభ్యసన ప్రక్రియ అనేది ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. మరి పాఠశాలలో ఈ నాయకత్వం అనేది చాలా మంచిది. ఇప్పుడు ప్రస్తుతం కూడా తరగతి గదిలో అనుసరించే బోధనలో ఈ ప్రజాస్వామ్యయుత బోధన మాత్రమే ఉంది. పాఠశాలలో ఇది మంచి నాయకత్వానికి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలు మనకు ఆర్టీ యాక్ట్ కూడా ఏం చెప్తుంది అంటే ఆర్టీ యాక్ట్ 2009 విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్తుంది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు ఈ బిట్టు. ఆర్టీ యాక్ట్ ఏం తెలియజేస్తుంది అంటాడు, విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయాలి. మరి విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వం ఎలా అభివృద్ధి అవుతుంది? మనం చెప్పే తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇట్లాంటి సబ్జెక్టులతో పాటు కొన్ని సహపాఠ్య అంశాలు ఉంటాయి. సహపాఠ్య కార్యక్రమాలు అంటే ఇక్కడ మామూలుగా విద్యార్థులకు సంబంధించిన టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, అదేవిధంగా వివిధ రకాలుగా బయట గేమ్స్, ఆటలు, సంగీతము, నృత్యము, ఇవన్నీ సహపాఠ్య అంశాలు. ఇప్పుడు ఆర్టీ యాక్ట్ కూడా ఏం సూచిస్తుందంటే పిల్లల్ని ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలి అన్నాం. ఓవరాల్ డెవలప్మెంట్ అంటే ఈ సబ్జెక్టులతో పాటు పాఠ్య అంశాలతో పాటు సహపాఠ్య కార్యక్రమాలు, క్రీడలు, ఆటలు, వ్యాయామము, ఇలాంటివన్నీ వొకేషనల్ కోర్సెస్ ఇవన్నీ వస్తాయి. ఈ సహపాఠ్య కార్యక్రమాల్లో ద్వారా విద్యార్థులు ఏమవుతుందంటే నాయకత్వ లక్షణాలు అభివృద్ధి అవుతాయి. ఎంతసేపటికి తరగతిలో మ్యాథ్స్, తెలుగు, సైన్స్ ఇట్లాంటివి చెప్పడంతో పాటు వీళ్ళకి స్వేచ్ఛ ఉండకుండా పోతుంది. అలాంటప్పుడు విద్యార్థుల యొక్క స్వేచ్ఛకు ఎక్కడ ప్రధానంగా వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుందంటే సహపాఠ్య అంశాలు. ఈ సహపాఠ్య అంశాలు విద్యార్థులు గ్రౌండ్లోకి వెళ్తారు. గ్రౌండ్లోకి వెళ్ళి కబడ్డీ ఆడడం, వాళ్ళంతలో వాళ్ళు ఆడడము, తర్వాత ఒక ఎంపైర్ని వాళ్ళే ఎన్నుకోవడము, ఈ విధంగా. అదేవిధంగా క్రీడల ద్వారా, అదేవిధంగా వ్యాయామం ద్వారా, అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్లో మనం ఇంతకుముందే చెప్పాం, విద్యార్థి బయటికి వచ్చిన తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఏదో ఒక వృత్తిలో స్థిరపడాలి. ఒకవేళ స్థిరపడకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు సంఘం పట్ల, సమాజం పట్ల హేయమైన భావన ఏర్పడుతుంది. అట్లా కాకుండా విద్యార్థుల్ని సమాజం అనేది ఒక మంచి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పాఠశాల వాతావరణం అనేది ఉండాలి. ఇక్కడ సహపాఠ్య అంశాలకు కూడా క్రీడలకు, వ్యాయామానికి, విద్యకు, యోగా ఇట్లాంటి వాటికి కూడా మ్యూజిక్, డ్యాన్స్ వీటన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండవది ప్రజాస్వామ్యయుతం తర్వాత నిర్దేశక లేదా నిరంకుశ నాయకత్వం అంటాం.
లేకుంటే నిర్దేశక బోధనా పద్ధతి అని కూడా చెప్తుంటాం. ఇక్కడ ఎవరు ఈ నిర్దేశక దాంట్లో ఎవరు ఆదేశిస్తుంటారంటే ఉపాధ్యాయుడు ఆదేశిస్తుంటాడు విద్యార్థుల్ని. ఇక్కడ విద్యార్థులకి స్వేచ్ఛ ఉండదు. నాయకుడి ఆదేశాలను ఎవరు పాటించాలి? నాయకుడు అంటే ఇక్కడ ఉపాధ్యాయుడి ఆదేశాలని విద్యార్థులు పాటిస్తూ ఉండాలి. ఈ నిర్దేశక నిరంకుశ నాయకత్వంలో ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఉంటుంది, విద్యార్థులకు స్వేచ్ఛ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉపన్యాస పద్ధతి దీనికి ఎగ్జాంపుల్ మంచిగా చెప్పొచ్చు. ఎందుకంటే లెక్చరరే ఇక్కడ పాఠాలు చెప్పుకుంటూ వెళ్తాడు. ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలకు విలువ ఉండదు, ఉపాధ్యాయులు క్వశ్చన్ వేయడానికి అవకాశం ఉండదు. కానీ దీన్ని నిరంకుశ నాయకత్వం అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు ఎందుకు, ఏమిటి, ఎక్కడ అని ప్రశ్నించే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదంటే ఉపాధ్యాయులు స్వేచ్ఛ ఇవ్వరు, ఉపాధ్యాయులే లెసన్ అంతా చెప్తూ ఉంటారు. విద్యార్థుల యొక్క అభిప్రాయాలకు అవకాశం ఉండదు. ఒక ప్రయోగం చేస్తున్నాడు అనుకోండి, సారే ప్రయోగం చేసి చూపిస్తాడు, సారే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ప్రయోగానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు పెరగాలంటే గాలి, నీరు ఇలాంటివి కావాలి అని ఎవరు ఇక్కడ ఉపాధ్యాయుడే ప్రయోగం చేసి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తే విద్యార్థులకి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఎవరికి అవకాశం ఉంది? ఉపాధ్యాయుడికి చొరవ ఉంటుంది, ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలకే విలువ ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు పాల్పంచుకోవడానికి అవకాశం ఉండదు, చర్చించడానికి అవకాశం ఉండదు, తర్వాత విద్యార్థులు ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. ఎంతసేపటికి మనకు తెలుసు, హిట్లర్ ఎట్లా ఉంటుంది అతని యొక్క పరిపాలన అంటే హిట్లర్ పరిపాలన నిరంకుశత్వంగా ఉంటుంది. జర్మనీని పరిపాలించిన ఇక్కడ హిట్లర్ ఏ విధంగా అయితే నిరంకుశంగా ఉన్నాడో ఉపాధ్యాయుడు కూడా ఏం చేస్తుంటాడు ఇక్కడ నిరంకుశంగా, అంటే తాను చెప్పేదే పిల్లలు వినాలి, పిల్లల అభిప్రాయాలకి స్వేచ్ఛ లేదు, వాళ్ళకు విలువ లేదు, గౌరవం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయునికి ప్రాధాన్యత ఉంటుంది. మరి ఇది ఉపయోగకరమా అంటే ఇది కూడా ఉపయోగకరమే. ఎందుకు అంటే కొన్ని అంశాలు విద్యార్థులకు తెలియజేయాలి అంటే ఈ నిరంకుశ పద్ధతిలో చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది విద్యా వ్యవస్థలో ఒక్కోసారి ఉపయోగకరమా కాదా అన్నప్పుడు చర్చ జరిగినప్పుడు ఎక్కువ ఫలితాలు అనేవి ఇవ్వదు. నిరంకుశ నాయకత్వం అనేది ఇక్కడ మన విద్యా వ్యవస్థకు కొంతవరకు ఉపయోగం, కానీ ఎక్కువ మాత్రం కాదు. ఎందుకంటే మిగతా పద్ధతులతోటి పోలిస్తే ఇది కొద్దిగా వెనుక ఉంటుంది. కాబట్టి నిరంకుశ నాయకత్వం అనేది విద్యా వ్యవస్థకు అంత ఉపయోగకరం కాదు, నిరంకుశిత బోధన. అందుకోసమే ప్రపంచంలో హిట్లర్ లాంటి వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలించలేదు. అదేవిధంగా రాచరిక వ్యవస్థ కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు, అంటే కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది. ప్రాచీన కాలంలో మాత్రం ఎక్కువగా ఉండేది. ఈ రాచరిక వ్యవస్థలో రాజుకు ఏ విధంగా అయితే స్వేచ్ఛ ఉందో ఇక్కడ కూడా ఈ పద్ధతిలో కూడా ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఉంటుంది. ఇది విద్యా వ్యవస్థకు అంత ఇంపార్టెన్స్ లేదు విద్యా వ్యవస్థలో. ఎందుకు లేదు అంటే ఎప్పుడైనా సరే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, విద్యార్థులకి ఉపాధ్యాయులకు మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. దీని తర్వాత మూడోది అనుభవజ్ఞ లేదా అనుసరించే జోక్యరహిత లేదా లేసాఫేర్ బోధన అంటాం, లేకుంటే నాయకత్వం అంటాం. లేసాఫేర్ అంటే ఇది మనందరికీ తెలుసు. 1991 సంవత్సరం తర్వాత మన ఇండియాలో, మన భారతదేశం ఏమైందంటే 1991లో ఒక ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడం జరిగింది. 1991 సంవత్సరంలో అది రాజకీయంగా మనం అప్పుడు ఎదుర్కొన్నాం సంక్షోభాన్ని, ఆర్థికంగా కూడా ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశం యొక్క బంగారం మొత్తము అక్కడ తాకట్టు పెట్టడం జరిగింది విదేశాల్లో. అదే అంటే ఇక్కడ ఏంది, ఒక ఆర్థిక సంక్షోభం. ఇట్లాంటి సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు పివి నరసింహారావు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అప్పుడు మన దేశానికి ఏ పద్ధతి అవసరం అంటే లేసాఫేర్ పద్ధతి అన్నాడు. ఆ లేసాఫేర్ ఎకనామిక్స్లో ఎట్లా వస్తుందో ఇక్కడ కూడా మన బోధనా శాస్త్రం కూడా లేసాఫేర్ పద్ధతిని ఇప్పుడు అనుసరిస్తున్నాము. లేసాఫేర్ అంటే అర్థం ఏంది అంటే జోక్యరహితమైన. మరి ఎవరి జోక్యం ఉండదు ఇక్కడ? ఉపాధ్యాయుల యొక్క జోక్యమైన, మామూలుగా ఇతర జోక్యాలు అంటే తల్లిదండ్రులైనా ఇట్లాంటి జోక్యం ఉండదు. ఎవరికి స్వేచ్ఛ ఉంటుంది అంటే ఇక్కడ విద్యార్థులకి స్వేచ్ఛ ఉంటుంది. ఉపాధ్యాయుడు మాత్రం తరగతి గదిలో ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటాడు. విద్యార్థులు
వారంతట వారే నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీ యాక్ట్ NCF 2005 కూడా ఏం తెలియజేస్తుందంటే విద్యార్థులకి స్వేచ్ఛనివ్వండి అని తెలియజేస్తుంది. మన పాఠ్య పుస్తకాల అమరిక మీరు పరిశీలించినా కానీ ఏ విధంగా ఉన్నాయంటే నూతన పాఠ్య పుస్తకాలు ఉపాధ్యాయుని యొక్క పాత్ర తక్కువ ఉంది, విద్యార్థులకే ఎక్కువ ఉంది. అందుకోసమే మనము ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్లు, తర్వాత సృజనాత్మక అంశాలు, ప్రశంస, అదేవిధంగా విషయ విశ్లేషణ ఇట్లాంటి అంశాలకి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రస్తుత పాఠ్యాంశాల్లో కూడా. అంటే ఇక్కడ లేసాఫేర్ అంటే ఉపాధ్యాయుల యొక్క పాత్ర తగ్గి విద్యార్థుల యొక్క పాత్ర అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా మరి దీనివల్ల ఏమైనా నష్టం ఉందా? ఈ జోక్యరహితం ఏం నష్టము అంటే కాలం వృధా అవుతుందండి, మన టైం వేస్ట్ అయింది. ఎందుకంటే విద్యార్థులకు స్వేచ్ఛనిస్తాం కాబట్టి విద్యార్థికి మనము ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము. ఏం ప్రాజెక్టు అంటే మన గ్రామంలో ఉన్న ఇండ్ల నిర్మాణం ఏ విధంగా ఉందో పరిశీలించి రండి, లేకుంటే మన గ్రామంలో కూరగాయల మార్కెట్ని సందర్శించి కూరగాయల మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక 1 వీక్ మేము పరిశీలించి రండి. ఇలాంటివి ఇచ్చినప్పుడు విద్యార్థులు ఏం చేస్తారు, బయటికి వెళ్తారు. దీంతో వాళ్ళకు టైం వేస్ట్ అవుతుంది. ఏం వృధా అవుతుంది? కాలం వృధా అవుతుంది. మరి అదేవిధంగా ఈ లేసాఫేర్ సిస్టంలో ఇంకో లోపం ఏంటంటే క్రమశిక్షణ లోపిస్తుంది. ఎందుకు క్రమశిక్షణ లోపిస్తుంటే ఉపాధ్యాయునికి స్వేచ్ఛ తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులే తరగతి గదిలో వాళ్ళే కింగ్స్, వాళ్ళు చెప్పిందే వేదం కాబట్టి ఇక్కడ క్రమశిక్షణ అనేది లోపించడానికి అవకాశం ఉంది. నాయకత్వము ఎవరికి వారే యమునా తీరి అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఎవరికి వాళ్ళే ఏం చేస్తుంటారంటే మాది అంటే మాది అని ఈ విధంగా వాళ్ళు ఈ విధమైన నాయకత్వంలో ఉంటారు. మరి విద్యార్థులకి మరి ఇట్లాంటప్పుడు పాఠశాలలో నాయకత్వ శిక్షణ విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. అంటే ఇక్కడ మరి నాయకత్వ శిక్షణ ఇప్పించాలి అంటే తల్లిదండ్రులు సహకరించాలి. మొట్టమొదట పిల్లలకి అంటే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ కొనిస్తున్నారు, స్కూల్ యూనిఫామ్ కొనిస్తున్నారండి. మనం స్కూల్ యూనిఫామ్ కొనిచ్చేటప్పుడు అయినా లేకుంటే మామూలు వేరే డ్రెస్సులు కొనిచ్చేటప్పుడు అయినా పిల్లలకు వాళ్ళకి నచ్చిన కలర్ యూనిఫామ్స్ పక్కకు పెట్టండి, వేరే డ్రెస్సెస్ కొనుక్కోవడానికి పండగకి వెళ్ళారు, ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు విద్యార్థులకి నచ్చిన కలర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధంగా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వాలి. కానీ ప్రస్తుతం ఆ విధంగా ఇవ్వట్లేదు. తల్లికి తండ్రికి నచ్చిన కలర్స్ మామూలు సెలెక్ట్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అదేవిధంగా నైతిక విలువలు పెంపొందించాలి విద్యార్థుల లోపల. నైతిక విలువలు ఎట్లా పెంపొందించాలి అంటే అది కుటుంబం బాధ్యత ఉంటుంది, అదేవిధంగా ఉపాధ్యాయుల బాధ్యత ఉంటుంది, సమాజం బాధ్యత ఉంది. ఇంతకు ముందు అంటే మన కుటుంబం మొత్తం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో తాత, తండ్రి, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, మామూలుగా నైట్ పడుకునేటప్పుడు దగ్గరికి పిలుచుకుని అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఆ విధమైన లేదు. ఇప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలన్నీ విడిపోయిన వెస్టి కుటుంబాలు వచ్చినాయి. వెస్టి కుటుంబాల్లో మామూలుగా ఇద్దరే ఉంటారు కాబట్టి పిల్లలకు కథలు చెప్పే వాళ్ళు లేరు. ఆ విధంగా నైతిక విలువలు అనేవి తగ్గిపోయినాయి సమాజంలో. అందుకోసమే ఈరోజు నేర ప్రవృత్తి అనేది కూడా జరగడానికి ప్రధాన కారణం ఏంది అంటే ఇక్కడ మామూలుగా వెస్టి కుటుంబాలు కూడా ఒక కారణం చెప్పొచ్చు. మరి పిల్లలకి ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉంటారు, మార్నింగే వెళ్ళిపోతారు, మళ్ళీ నైట్ ఎప్పుడో వస్తారు. వచ్చేలోపు పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి ఏం చదువుతున్నారు ఏందో ఇక్కడ చూసే అవకాశం కూడా లేదు. దీనివల్ల నైతిక విలువలు అనేవి చాలా తగ్గాయి సమాజంలో. మరి వీటన్నిటిని పెంపొందించాల్సిన బాధ్యత అటు పాఠశాల మీద, సమాజం మీద, తల్లిదండ్రుల మీద, అందరి మీద ఆధారపడి ఉంది. ఇది దీనికి సంబంధించి. రైట్ సార్. ఇక మార్గదర్శకత్వం గురించి కూడా వివరించండి సార్. అంటే క్వశ్చన్ టైప్ లో ఎలా రావచ్చు అంట? క్వశ్చన్స్ టైప్ లో చెప్దాం. మామూలుగా ఇక్కడ మార్గదర్శకత్వానికి సంబంధించి మనము పిల్లలకి ఏం చేయాలి అంటే ఒక గైడెన్స్. మార్గదర్శకత్వం అంటే గైడెన్స్ అంటే ఇంతకుముందు మనం చెప్పాము నైతిక విలువలు పెంపొందించాలి. మరి ఆ బాధ్యత ఎవరిది ఉంది ఇక్కడ? ఉపాధ్యాయుల మీద ఉంది, తల్లిదండ్రుల మీద ఉంది. మరి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి అంటే విద్యార్థులకి స్వేచ్ఛనివ్వాలి. మంచి మంచి కథల పుస్తకాలు ఇట్లాంటివి కొనుక్కొని వచ్చి వాళ్ళకి ఇవ్వాలి. మరి అవకాశం ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. ఎంతసేపటికి టీవీలో సినిమాలు లేకుంటే మొబైల్ ఫోన్స్ ఇట్లాంటివన్నీ ఇస్తున్నాం, వాళ్ళకి సరైన అవకాశాలు ఇవ్వట్లేదు. దీని ద్వారా కొద్దిగా తగ్గుతుంది. మరి ఇక్కడ మార్గదర్శకత్వం అంటే ఆధునిక కాలంలో మార్గదర్శకత్వం అనే భావన 20వ శతాబ్దంలో అమెరికాలో వచ్చింది. ప్రీవియస్ బిట్ అండి ఇది. ప్రీవియస్ బిట్ ఎట్లా అడిగాడు అంటే మార్గదర్శకత్వం, ఈ గైడెన్స్ అనే భావన ఏ దేశంలో ప్రారంభమైంది అని అడిగాడు. ఏ దేశంలో ప్రారంభమైందంటే అమెరికా దేశంలో 20వ శతాబ్దంలో ప్రారంభమైంది. మరి మార్గదర్శకత్వం అదేవిధంగా ఈ మార్గదర్శకత్వం మొదట ఎక్కడ ప్రారంభమైందంటే ఔద్యోగిక సేవ 1908వ సంవత్సరంలో ఫ్రాంక్ పార్సన్స్ బోర్డన్ వొకేషనల్ బ్యూరోను ప్రారంభించారు. అక్కడ అంటే అమెరికాలో ఏమైందంటే వాళ్ళు ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం
ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆ ట్రైనింగ్లో భాగంగా ఈ మార్గదర్శకత్వం ప్రారంభమైంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మనం కొన్ని కంపెనీలు చూస్తూ ఉంటారు, వాళ్ళ ఎంప్లాయీస్కి ఏం చేస్తారు అంటే ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి తీసుకున్నా కానీ ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో కూడా జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆర్టీ యాక్ట్ ప్రకారం ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగండి. ఆర్టీ యాక్ట్ ప్రకారం ఉపాధ్యాయునికి ఎన్ని రోజుల ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే వృత్యంతర శిక్షణ ఇవ్వాలి అంటాం. ఈ వృత్యంతర శిక్షణ ఎన్ని రోజులు ఇవ్వాలి అంటే ఇక్కడ 20 రోజులు ఇవ్వాలి. 20 రోజులు అనేది కంపల్సరీ ఆర్టీ యాక్ట్. మరి ఇక్కడ మార్గదర్శకత్వానికి సంబంధించి బిట్స్ ఈ విధంగా వస్తుంటాయి. అదేవిధంగా నిర్వచనాల మీద కూడా క్వశ్చన్స్ వస్తుంటాయండి. మార్గదర్శకం ఒక వ్యక్తి తనంతట తాను సహాయం చేసుకోవడానికి అందించే సహాయాన్ని ఇక్కడ మార్గదర్శకత్వం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, తనంతట తాను ఒక్కోసారి చేసుకోలేడు, తనకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు మొట్టమొదటి చెప్పుకునేది ఎవరికి? ఫ్రెండ్స్కే చెప్తాడు. జనరల్గా ఫ్రెండ్స్, ఒకవేళ తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇస్తే తల్లిదండ్రులు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఇక్కడ చెప్పుకోవడానికి ఈ విధంగా దీన్ని ఎవరు అన్నారంటే జాన్సన్. ఈ విధంగా కొన్ని డెఫినేషన్స్ ఇచ్చి దాన్ని ఎవరన్నారో కూడా ఎగ్జామ్లో ఇస్తుంటాడు. అదేవిధంగా బాలబాలికలు వాళ్ళ సామర్థ్యాలకు అనుగుణంగా వారి భవిష్యత్తుకు తెలివిగా ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుకోవడంలో అందించే క్లిష్టమైన ప్రక్రియనే మార్గదర్శకత్వం అన్నారు. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఇది మామూలుగా అభ్యర్థులు ఏం చేయాలి అంటే నిర్వచనం మొత్తం బట్టి పట్టకుండా దాంట్లో ఉన్న కీవర్డ్స్ గుర్తుంచుకుంటే చాలు. మామూలుగా కింద ఇస్తాడు, ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి మనం ఆ కీవర్డ్ని చూసి మనం చెప్పవచ్చు. ఇక్కడ బాలబాలికల యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా మనం ఇవ్వాలి. అంటే విద్యార్థులకి ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అయిపోయిందండి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని ఇక్కడ గైడెన్స్, ఇట్లాంటి గైడెన్స్ ఇవ్వడాన్ని ఇక్కడ ఏమంటాము? మార్గదర్శకత్వం అంటాం. అదేవిధంగా ఒక బాబుకి 2 ఉద్యోగాలు వచ్చాయి, 2 జాబ్స్ వచ్చాయి. మరి 2 జాబ్స్ వచ్చినప్పుడు దేంట్లో జాయిన్ కావాలి? 2 ఉద్యోగాలు వచ్చాయి ఒక అభ్యర్థికి. ఈ దేంట్లో జాయిన్ కావాలన్నప్పుడు డైలమాలో ఉంటుంది. అప్పుడు సరైన మార్గదర్శకత్వం, గైడెన్స్ ఇవ్వండి. వీటన్నిటిని గైడెన్స్ అంటాం. అంటే బాలబాలికలు వాళ్ళ సామర్థ్యాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఏ విధంగా తీర్చిదిద్దబడతారు, వాళ్ళ తెలివికి అనుగుణంగా వాళ్ళు ఏ రంగంలో రాణించగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చదువులో రాణించలేరు, కొద్దిమంది క్రీడల్లో రాణిస్తారు, కొద్దిమంది మీడియాల్లో రాణిస్తారు, కొద్దిమంది మామూలుగా రకరకాలుగా చిత్రకారులుగా రాణిస్తుంటారు. ఈ విధంగా వాళ్ళకు గైడెన్స్ ఇచ్చే అవకాశంని ఇక్కడ మార్గదర్శకత్వం అంటూ ఉంటాం. నెక్స్ట్ ఈ మార్గదర్శకత్వము సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు వొకేషనల్ గైడెన్స్ న్యూఢిల్లీ వాళ్ళు ఏమన్నారంటే మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించారు. అది నెంబర్ 1 విద్యా విషయక మార్గదర్శకత్వం అంటాం. విద్యా విషయక మార్గదర్శకత్వం అంటే ఒక విద్యార్థికి విద్యాపరంగా ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఏ కోర్సులు చేయాలి, ఇట్లా గైడెన్స్ ఇవ్వడాన్ని, విద్యార్థులకి విద్యాపరమైన విషయాల్లో సలహాలు ఇచ్చేదాన్ని విద్యా మార్గదర్శకత్వం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10th క్లాస్ కంప్లీట్ అయిన ఒక విద్యార్థి ఉన్నాడు. విద్యార్థికి 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఎంపీసీ జాయిన్ కావాలా, బైపీసీ జాయిన్ కావాలా, లేకుంటే వొకేషనల్ కోర్సెస్లో జాయిన్ కావాలా, పాలిటెక్నిక్లో జాయిన్ కావాలా, ఈ విధంగా వివిధ రకాల కోర్సులు ఎంపిక చేసుకోవడానికి ఇచ్చే గైడెన్స్ని విద్యా విషయక గైడెన్స్ అంటాం. అప్పుడప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చూస్తాం. ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఆప్షన్స్ ఎన్నుకునేటప్పుడు ఏం చేస్తాం, ఏ కాలేజీ మంచిగా ఉంది, ఏ కోర్సులో జాయిన్ కావాలి, ఈ విధంగా సీనియర్స్ సలహాలు తీసుకోవడం, దీన్ని విద్యా విషయ గైడెన్స్ అంటాం. అదేవిధంగా విద్యా సంస్థల ఎంపికకు సంబంధించి, అదేవిధంగా గరిష్ట నిష్పాదన అంటే అసెస్మెంట్ ఎక్కడ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఇండియాలో బాగుంటుందా, అమెరికాలో బాగుందా ఎడ్యుకేషన్, లేకుంటే ఆస్ట్రేలియాలో బాగుందా, ఈ విధంగా విద్యార్థులకి గైడెన్స్ ఇవ్వడాన్ని విద్యా విషయక గైడెన్స్ అంటాం. ఇంకా రెండోది ఏంటి అంటే ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటాం. ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటే ఏంటంటే దీన్ని వ్యక్తుల అర్హతల్ని బట్టి ఉద్యోగాలు ఎంపిక చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ చదివి ఒక విద్యార్థి ఆపేశాడు, 10th క్లాస్ తోటి మరి ఏం జాబ్స్ వస్తాయి, ఒకవేళ కొద్దిమంది ఇంటర్ చదివి ఆపేస్తారు, ఇంటర్ తోటి ఏమొస్తాయి, డిగ్రీ తోటి ఏమొస్తాయి, విద్యార్థులకి ఈ విధంగా ఔద్యోగిక మార్గదర్శకత్వం కూడా ఇస్తుంటాం. అదేవిధంగా దీనివల్ల వృత్తిలో స్థిరపడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్లో స్థిరపడాలి అంటే సాఫ్ట్వేర్ ఉంది, ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అతడు సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలి అంటే అతడికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం అతడు ఏం చేయాలి, గైడెన్స్ తీసుకోవాలి. అంటే ఆ జాబ్ ఎట్లాంటిది, ఆ జాబ్కి సంబంధించిన నేచర్ ఏంది, పై అధికారులతో ఏ విధంగా వ్యవహరించాలి, తర్వాత సహోద్యోగులతో ఏ విధంగా వ్యవహరించాలి, వృత్తిలో ఏమేమి అంశాలు ఉంటాయి, ఇలాంటివన్నీ ఏంటివంటే ఔద్యోగిక పరమైన మార్గదర్శకత్వం అంటాం. అంటే జాబు వచ్చిన తర్వాత ఆ జాబ్ యొక్క నేచర్ ఏంది, స్వభావం ఏంది, దీనికి గైడెన్స్ కూడా దీన్ని ఔద్యోగిక. మరి దీనివల్ల ఉపయోగం ఏంది అంటే జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆ విద్యార్థికి
ఈజీగా ఫ్రెండ్స్ తోటి ఏ విధంగా మెలగాలి, పై అధికారులతోటి ఏ విధంగా మెలగాలి, ఈ విధమైన సలహాలు ఉంటుంటాయి. తర్వాత మూడోది వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటాం. వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తికి అతడు ఒక్కోసారి భయానికి లోను కావచ్చు, ఒత్తిడికి లోను కావచ్చు, ప్రెజర్కి లోను కావచ్చు. జాబ్లో జాయిన్ అవుతాడండి, జాబ్లో జాయిన్ అయినప్పుడు ప్రెజర్ బాగా ఉంటుంది. ప్రెజర్ బాగా ఉన్నప్పుడు కొద్దిమంది సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్రెండ్ కలిసినా కానీ, ఒక మేధావి కలిసినా కానీ, ఒక వ్యక్తి కలిసినా కానీ ఏమవుతాడు, అతడు సూసైడ్ చేసుకోకుండా ఆపవచ్చు. అంటే వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగతంగా ఒత్తిడికి లోనైనప్పుడు, మానసికంగా కుంగిపోయినప్పుడు అట్లాంటివి ఇచ్చేదని వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటాం. విద్యార్థులు కూడా తరగతి గదికి వచ్చి అప్పుడప్పుడు మామూలుగా ఎవరితోటి మాట్లాడరు, ఒకటిన మూల కూర్చుంటూ ఉంటారు. మూల కూర్చున్నప్పుడు రోజు మాట్లాడే విద్యార్థి ఒకరోజు మామూలుగా మాట్లాడట్లేడు. అతని యొక్క ప్రాబ్లం ఏందో ఉపాధ్యాయుడిగా మనం గ్రహించాలి. దీన్ని వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అతనికి పర్సనల్ ప్రాబ్లం ఏముంది, ఎందుకు చదవలేకపోతున్నాడు, తల్లిదండ్రులు కొట్టారా, లేకుంటే ఏమైనా హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పాఠశాలకు ఎందుకు రావట్లేడు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎవరు సలహాలు ఇవ్వాలి అంటే ఉపాధ్యాయులు సలహాలు ఇవ్వాలి. దీన్ని ఏమంటామంటే వ్యక్తిగత మార్గదర్శకత్వం అని చెప్తుంటాం. ఈ విధంగా వ్యక్తిగత మార్గదర్శకత్వం సంబంధించి ఇది విస్తృతమైన భావన. ఈ వ్యక్తిగత మార్గదర్శకత్వం అనేది విస్తృతమైన భావన. ఈ వ్యక్తిగత మార్గదర్శకత్వంలోనే ఔద్యోగిక మార్గదర్శకత్వం వస్తుంది. తర్వాత ఇంతకుముందు మనం చెప్పిన విద్యాపరమైనది కూడా వస్తుంది. ఈ విధంగా ఈ మార్గదర్శకత్వానికి సంబంధించి ఇలాంటి భావనలు ఉన్నాయి. సరిగ్గా మంత్రణ, దండన ఈ పదాలు మనం వింటూ ఉంటాం చాలా. అవును సార్. అసలు మంత్రణ, దండన వీటి గురించి వివరిస్తూ అలా క్వశ్చన్లో ఎలా వచ్చే అవకాశం ఉంది? ఓకే సార్. ఇక్కడ మార్గదర్శకత్వం అంటే ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. మంత్రణానికి మార్గదర్శకత్వానికి తేడా మీద కూడా డిఫరెన్స్ మీద క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మంత్రణం అంటే ఏంటంటే, మంత్రణంగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇచ్చే సలహాను మంత్రణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి ఆ రోజు స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వచ్చిన తర్వాత ఏడుస్తుండు. ఎందుకు ఏడుస్తున్నామంటే, ఈరోజు ఎగ్జామ్లో పెన్ను తీసుకురాలేదు సార్, పెన్ను తీసుకురాలేదు కాబట్టి టీచర్ కొడుతుంది, అందుకే నేను ఏడుస్తున్నాను. అప్పటికప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఏంది, అక్కడ ఉపాధ్యాయుడు పెన్ను ఇవ్వడము, లేకుంటే పక్క విద్యార్థులతో అడిగించడము. ఈ విధంగా దీన్ని ఏమంటామంటే మంత్రణము అంటాం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపేదాన్ని మంత్రణం అంటాం. ఈ మంత్రణం అనేది మార్గదర్శకత్వంలో భాగం. మార్గదర్శకత్వం అనేది విశాలమైనది. దాంట్లో ఒక పార్ట్ ఏంటంటే మంత్రణం. మార్గదర్శకత్వం అంటేనేమో గైడెన్స్ ఓవరాల్గా. మంత్రణం అంటే అప్పుడు తాత్కాలికంగా వచ్చిన సమస్యకు సలహాలు ఇవ్వడాన్ని ఇక్కడ మంత్రణము అంటాం. ఎప్పుడు అంటే విద్యార్థికి ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, లేకుంటే ఒక ఉద్యోగికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అప్పటికప్పుడు టెంపరీగా ఇచ్చేదాన్ని ఇక్కడ మంత్రణము అని చెప్తుంటాం. ఈ మంత్రణంలో ఎవరెవరు ఉంటారు ఒకసారి. మంత్రణంలో మాంత్రికుడు, కౌన్సిలర్ ఉంటాడు. కౌన్సిలర్ అంటే ఎవరు? కౌన్సిలర్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు ఇది కూడా. కౌన్సిలర్ అంటే ఎవరంటే సమస్య పరిష్కారానికి కారణాలు తెలిపి సమస్య పరిష్కార మార్గాలు చూపించే వ్యక్తిని కౌన్సిలర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ కౌన్సిలర్ ఎవరు? ఉపాధ్యాయుడు కౌన్సిలర్, విద్యార్థి కౌన్సిలీ అవుతాడు. అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే కౌన్సిలర్ అనగా అని ఇస్తాడు. కౌన్సిలర్ అంటే సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపే వ్యక్తిని, పరిష్కార మార్గాన్ని చూపే వ్యక్తిని, కారణాలు చూపే వ్యక్తిని, అనుభవజ్ఞుణ్ణి ఇక్కడ కౌన్సిలర్ అంటాం. అదేవిధంగా కౌన్సిలీ లేకుంటే మంత్రణార్థి, సహాయార్థి అంటే ఎవరు? ఎగ్జామ్లో ఇట్లా కూడా క్వశ్చన్ వస్తుంది. సహాయార్థి, కౌన్సిలీ అంటే ఎవరంటే సమస్యతోటి ఏ వ్యక్తి అయితే బాధపడుతున్నాడో, లేదా తన సమస్యను తాను పరిష్కరించుకోలేకపోతున్నాడో, పరిష్కరించుకోకుండా ఒక అనుభవజ్ఞుని దగ్గరికి వెళ్ళే వ్యక్తిని ఇక్కడ కౌన్సిలీ అంటాం. అంటే ప్రాబ్లం ఫేస్ చేసే వ్యక్తిని ఇక్కడ కౌన్సిలీ అంటాం. ప్రాబ్లం ఫేస్ చేసే వ్యక్తి ఎవరు? ఇక్కడ విద్యార్థి. విద్యార్థికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో అతను కౌన్సిలీ. విద్యార్థి కాదు, ఎవరైనా సరే మామూలుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, ఇక్కడ డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ అక్కడ కౌన్సిలర్ అవుతాడు. కౌన్సిలీ ఎవరు? పేషెంట్. అదేవిధంగా లాయర్ కౌన్సిలర్ అవుతాడు. మరి అక్కడికి వెళ్ళిన క్లయింట్ కౌన్సిలీ అవుతారు. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో ఈ రెండింటికి డిఫరెన్సెస్ అడుగుతుంటాడు. నెక్స్ట్ అదేవిధంగా ముఖాముఖి సంభాషణల ద్వారా మాంత్రికుడు ఇక్కడ మంత్రణార్థితో తీసుకువచ్చే మార్పుల్ని అభివృద్ధి చేయవచ్చు. ఇక్కడ దీని మీద కూడా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. దీన్ని మామూలుగా డెఫినేషన్స్ ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో డెఫినేషన్ ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గల గతిశీల సంబంధమే మంత్రణము అంటాం. మంత్రణం అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండాలి, కౌన్సిలర్, కౌన్సిలీ. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే మార్పులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే ప్రాబ్లమ్స్,
ఉద్యోగి అనుకోండి, ఉద్యోగికి తను ఏదైనా సమస్య, ఒక మహిళా ఉద్యోగిని ఉంది, మహిళా ఉద్యోగిని ఇంటి దగ్గర పిల్లలతో ఏమైనా బాధపడుతుంది అనుకోండి, అక్కడ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే సరైన సమయానికి ఆఫీస్కి రాకపోవచ్చు. అలాంటప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, రోజు ఫేస్ చేస్తుంది వాళ్ళ ఆఫీసర్ తోటి. మరి అట్లాంటప్పుడు ఆమెకు సలహా కావాలి, సూచన కావాలి. ఇలాంటి సూచన సలహా కావాలి అంటే అక్కడ మా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ విధంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గతిశీలమైన సంబంధాన్ని ఇక్కడ మంత్రణము అంటాం. దీన్ని ఎవరంటే గిల్బర్ట్ అనడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఒక క్లయింట్ తన అవసరాలకు సంబంధించి సంతృప్తికరమైన తీర్మానాలు చేసుకోవడానికి అవసరమైన ప్రవర్తన మార్పులు చేసుకునేటట్లు చేసే ప్రక్రియని మంత్రణం అంటాం. ఇక్కడ మంత్రణం అంటే ఒక క్లయింట్ తనకు సమస్య ఏంది, ఆ సమస్యకు పరిష్కారాలు ఏంది సూచించడాన్ని ఇక్కడ మామూలుగా మంత్రణము అని చెప్తుంటాం. జనరల్గా మనము చూస్తూనే ఉంటాం బయట వివిధ రకాల ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలైనా కానీ, లేకుంటే ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య జరిగేవి, విద్యార్థుల మధ్య జరిగేవి, ఇలాంటి సమస్యలు మనం రకరకాలుగా చూస్తుంటాం. ఆఫీసరు తర్వాత ఆఫీసులో పనిచేసే స్టాఫ్, ఈ విధంగా జరుగుతుంటాయి. అయితే నెక్స్ట్ అదేవిధంగా కౌన్సిలర్ క్లయింట్ల మధ్య ఒక ప్రైవేట్ సిట్టింగ్లో జరిగే ప్రతిచర్యతో కూడుకున్న ప్రక్రియని ఇక్కడ మంత్రణము అన్నది ఎపిన్స్కి. ఈ విధంగా వివిధ రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. మనము అభ్యర్థులు ఈ డెఫినేషన్స్ గుర్తుంచుకోవాలి. మరి మంత్రణంలో కొన్ని రకాలు ఉన్నాయి. ఈ మంత్రణంలో రకాలు ఎగ్జామ్లో అడుగుతుంటాడు. ఒకటి ఏంటంటే నిర్దేశిత మంత్రణం. నిర్దేశిత మంత్రణం అంటే దీన్ని ఈజీ విలియన్సన్ మరియు డార్లీ అనే వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టారు. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అడుగుతాడు. అడిగినప్పుడు మనము ఈజీ విలియమ్సన్, డార్లీ అని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇది చాలాసార్లు అడిగాడు. మరి దీంట్లో ఏమవుతుందంటే దీంట్లో సమస్య కేంద్రీకృత మంత్రణం అంటాం. దీన్నే సమస్య కేంద్రీకృత మంత్రణం అంటాం. దీనిలో ఒక సమస్యను దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి రైటింగ్ మంచిగా లేదు, రైటింగ్లో ప్రాబ్లం ఎదుర్కొంటున్నాడు. మరి ప్రాబ్లం ఏంది, రైటింగ్ అనేది గుండ్రంగా రావట్లేదు, రాత అనేది గుండ్రంగా రావట్లేదు. మరి ఆ విద్యార్థి ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తున్నాయి, సమస్యతోటి బాధపడుతున్నాడు. బాధపడేటప్పుడు ఇక్కడ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో దాన్ని ఏమంటామే నిర్దేశిత మంత్రణం అంటాం. అతని యొక్క హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి మనం తీసుకుని. అదేవిధంగా కొద్దిమంది విద్యార్థులు తరగతి గదిలో సరిగా మాట్లాడరండి. ఎందుకు మాట్లాడరు అంటే లెర్నింగ్ డిజబిలిటీ ఉంటుంది. లెర్నింగ్ డిజబిలిటీ లేకుంటే డిస్లెక్సియా అనే వాటితోటి బాధపడుతుంటారు. అంటే మనందరికీ తెలుసు కొద్దిమందికి రా అని పలకమంటే లా అని పలుకుతుంటారు. మామూలుగా రంబ అనమంటే లంబ అని, రబ్బరు అంటే లబ్బరు అని ఈ విధంగా పలుకుతుంటారు. దీన్ని ఏమంటామంటే డిస్లెక్సియా అంటాం. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతుంటారు. ఈ పర్టికులర్గా ఈ సమస్యతోటి దృష్టిలో పెట్టుకొని ఇచ్చే కౌన్సిలింగ్ని ఇక్కడ నిర్దేశిత కౌన్సిలింగ్ అంటాం. అంటే ఆ విద్యార్థి లెర్నింగ్ డిజబిలిటీ తోటి బాధపడుతూ ఉంటే ఇచ్చేదాన్ని ఇక్కడ నిర్దేశిత మంత్రం, ఏ ప్రాబ్లం తోటైతే. అదేవిధంగా దీంట్లో ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తారు అంటే కౌన్సిలర్ ప్రధాన పాత్ర పోషిస్తాడు. అంటే ఎవరైతే మార్గదర్శకత్వం చేస్తున్నారో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని కౌన్సిలర్ కేంద్రీకృత మంత్రం అని కూడా అంటారు. ప్రాథమిక తరగతుల్లో ఇది చాలా ఉపయోగకరమైంది. ఈ కౌన్సిలింగ్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకు ప్రైమరీ క్లాసెస్లో ఇది ఉపయోగపడుతుంది. రెండవది అనిర్దేశిత మంత్రణం అంటాం. ఈ అనిర్దేశిత మంత్రాన్ని ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటారు. రోజర్స్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని గురించి తెలియజేయండి. ఇది కూడా ప్రీవియస్ బిట్టే. అనిర్దేశిత మంత్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటారు. రోజర్స్ ప్రవేశపెట్టారు. మరి దీంట్లో ఎవరికి స్వేచ్ఛ ఉంటుంది? ఇంతకుముందు నిర్దేశిత దాంట్లోనేమో కౌన్సిలర్కి స్వేచ్ఛ ఉంది. మరి దీంట్లో ఎవరికి స్వేచ్ఛ ఉంటుంది అంటే కౌన్సిలీకి స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైతే సహాయార్థి ఉంటాడో అతనికి స్వేచ్ఛ ఉంటుంది. అతడు తన భావాల్ని స్వేచ్ఛగా వెలిబుచ్చడానికి అవకాశం ఉంటుంది. సహాయార్థికి ఎక్కువ పాత్ర ఉంటుంది. సహాయార్థి తన ప్రాబ్లం చెప్పడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి ఏమంటాడంటే నాకు అస్సలు గుర్తుండట్లేదు చదివితే అని చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ విధంగా ఈ ప్రాబ్లం తోటి అక్కడికి వెళ్ళాడు, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాడు. కౌన్సిలర్ దానికి సంబంధించిన దాన్ని అనాలిసిస్ చేయడానికి ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ ఉంటుంది? కౌన్సిలీకి స్వేచ్ఛ ఉంటుంది. విద్యార్థి తన ప్రాబ్లం మొత్తం ఇక్కడ చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీనికి సహాయార్థ కేంద్రీకృత మంత్రణం అంటాం. ఈ రకమైన మంత్రణంలో క్లయింట్ తమంతట తాము తమ సమస్యలు పరిష్కరించుకునేటట్లు ఇక కౌన్సిలర్ చేస్తాడు. అంటే ప్రాబ్లం చెప్తాడు, కౌన్సిలే ప్రాబ్లం చెప్తాడు. ఆ ప్రాబ్లానికి మార్గం కూడా కౌన్సిలే ఎన్నుకునేటట్లు ఇక్కడ కొన్ని సలహాలు సూచనలు ఎవరిస్తారు అంటే కౌన్సిలర్ ఇస్తూ ఉంటాడు.
మన దగ్గరికి ఎవరైనా విద్యార్థి వచ్చాడు, నాకు గుర్తుండట్లేదు అంటాడు. అన్నప్పుడు మనం ఉపాధ్యాయునిగా ఏం చేయాలి అంటే అతడు ఎక్కడ వెనుకబడ్డాడు, దానికి కారణం ఏంది, ఇలాంటివన్నీ అనాలిసిస్ చేసి తనంతట తాను నేర్చుకునేటట్లు ఇక్కడ ప్రయత్నం చేయాలి. దీన్ని అనిర్దేశిత మంత్రణము అంటాం. నెక్స్ట్ మూడోది దార్శనిక లేకుంటే మిశ్రమ మంత్రణం అంటాం. ఇది ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారంటే దార్శనిక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు లేకుంటే ప్రతిపాదించింది ఎవరు అంటారు. ఎఫ్సి థార్న్ దీన్ని ప్రతిపాదించారు. ఇది చాలాసార్లు అడిగాడు. మరి దీంట్లో శ్రేష్ఠ గ్రహణ మంత్రం అని కూడా అంటారు, దీనికి మరో పేరు. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని తన సమస్యను బయటికి చెప్పుకోలేనప్పుడు, దృఢమైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు దీన్ని చేస్తారు. అంటే కొద్దిమందికి కొన్ని రకాల సమస్యలు ఉంటాయి, బయటికి చెప్పుకోలేరు. ఆ బయటికి చెప్పుకోలేనప్పుడు ఈ దార్శనిక దాన్ని ఇస్తారు. మనకు ఎక్కువగా ఇది మెడికల్ ఫీల్డ్లో ఉపయోగపడుతుంటుంది. కొన్ని రకాల వ్యాధులతోటి బాధపడుతుంటారు. బాధపడ్డప్పుడు ఇలాంటి మంత్రణాన్ని ఇస్తూ ఉంటారు. అదేవిధంగా అంటే ఈ దార్శనిక మంత్రణం అంటే తన సమస్యను బయటికి చెప్పుకోలేడు, బయటికి చెప్పుకోలేకుండా ఉన్నప్పుడు దానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు దీన్ని ఉపయోగిస్తుంటారు. నెక్స్ట్ ఈ రకమైన మంత్రణాన్ని ఎక్కువగా కౌమార దశలో ఉన్న విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. కౌమార దశలో వాళ్ళ పెరిగే విద్యార్థులు ఏం చేస్తుంటారంటే ఒత్తిడికి గురవుతుంటారు. ఎందుకు? వాళ్ళ లోపల హార్మోన్లు అనేవి డెవలప్ అవుతుంటాయి. తర్వాత ఈ హార్మోన్లు డెవలప్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళకి వివిధ రకాల సమస్యలు ఉంటాయి. కాలేజీ స్థాయిలో వాళ్ళ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఉంటారు, ఇలాంటి అప్పుడు మరి ఈ దశలో వాళ్ళకి ఏం చేయాలంటే సూచన ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి సమ్మతింపజేయాలి, వ్యాఖ్యానించాలి. ఈ దార్శనిక దాంట్లో ఉన్న దశలు ఏంటి అంటే సూచన ఇవ్వడము, సలహాలు ఇవ్వడము. ఎవరికి సూచన? ఎవరైతే ఈ ప్రాబ్లం తోటి ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి సూచన ఇవ్వడము, తర్వాత సలహాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుంది అంటే ఇద్దరికి ఉంటుంది, కౌన్సిలర్కి, కౌన్సిలర్కి ఉంటుంది. అయితే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో ఒక విద్యార్థి ఉంటాడు, అతడు లెక్కలు ఎప్పుడు చేయడు, సరిగా మ్యాచ్ చేయడు. దానికి కారణం ఏంటి అంటే బోర్డు మీద రాసే అక్షరాలు కనిపించకపోవచ్చు. ఈ ప్రాబ్లము పక్క విద్యార్థులతో చెప్పడు. ఎందుకు చెప్పడు? తనకు చెప్తే స్పెడ్స్ వస్తే అందరు గేలి చేస్తారు. ఈ ప్రాబ్లం తోటి విద్యార్థులు ఫేస్ చేస్తుంటారు. కాబట్టి దీన్ని కూడా దార్శనిక మంత్రణం అని చెప్తుంటాం. ఇలాంటివన్నీ మంత్రణంలో ఉన్న రకాలు సార్. రైట్ సార్, మనం దండనం గురించి కూడా మాట్లాడుకున్నాం. అసలు దండనం గురించి అంటే ఏంటి, దాని రకాలు ఏంటి? దండనం పదం కూడా చాలా సార్లు వింటుంటాం, దండనం. అవును సార్, దాని గురించి వివరించండి. దండనము అంటే జనరల్ గా మనకు శిక్షించడము, మామూలుగా శిక్షించడం. మరి ఎవరిని శిక్షిస్తుంటారు ఇక్కడ? ఉపాధ్యాయులు విద్యార్థుల్ని తరచుగా శిక్షిస్తుంటారు. అప్పుడప్పుడు పేరెంట్స్ కూడా వస్తుంటారు, మన ఉపాధ్యాయుల దగ్గరికి వస్తారు, మా అబ్బాయిని బాగా కొట్టండి, మీరు ఎంతైనా కొట్టండి, చదువు రావాలి అని చెప్తారు. మరి ఈ విధంగా దండనం వల్ల మరి ప్రయోజనాలు ఉన్నాయా లేవా అన్నప్పుడు దండనం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి దండనం వల్ల. ఎందుకంటే ఆధునిక కాలంలో ఈ దండనాన్ని నిషేధించడం జరిగింది. ఎగ్జామ్లో క్వశ్చన్ దీని మీద రావచ్చు. ఎట్లా అంటే ఆర్టీ యాక్ట్ ప్రకారం దండనాన్ని నిషేధించడం జరిగింది. ఏ ఉపాధ్యాయుడైనా కనుక దండిస్తే, శారీరకంగా కానీ మానసికంగా కానీ విద్యార్థుల్ని దండిస్తే శిక్ష గురి అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ శారీరకంగా అంటే మామూలుగా కర్ర తీసుకొని కొట్టడము, ఇట్లాంటి శారీరకం. మానసికంగా అంటే విద్యార్థుల్ని తరగతి గదిలో హేళన చేయొద్దు, పలానా రాముకి ఎక్కువ మార్కులు వచ్చాయి, నీకు తక్కువ మార్కులు వచ్చాయి, ఈ విధంగా హేళన చేయడం కూడా అది మానసికంగా కూడా దండనకు గురైనట్లే. ఈ విధంగా అంటే శారీరకంగా మానసికంగా విద్యార్థుల యొక్క అభిప్రాయాలకు విలువనిస్తూ ఉండాలి. ఇది ఆర్టీ యాక్ట్ ప్రకారం కూడా. ఎక్కువ ఎనాలిసిస్ ప్రకారము దండన అనేది నిషేధించబడ్డది, అన్ని దేశాల్లో కూడా నిషేధించబడ్డది. కానీ ఈ దండన వల్ల చెడు ప్రవర్తనను అణిచివేసేందుకు ఉపయోగిస్తుంటారు. జనరల్గా విద్యార్థుల్లో కొన్ని రకాల చెడు ప్రవర్తనలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేయడము, ఇట్లాంటివి విద్యార్థులు చేస్తుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? దండిస్తుంటారు. ఉపాధ్యాయుడు కూడా అప్పుడప్పుడు దండించడం జరుగుతుంది. కానీ ఈ దండన ఏదేమైనప్పటికీ చెడు ప్రవర్తనని నియంత్రించినప్పటికీ దీన్ని మాత్రం నిషేధించడం జరిగింది. మరి ఈ దండన అనేది మరి ఎక్కడ చేస్తారంటే నైతిక అభ్యంతరాలు, ఈ దండన మీద తన కోరికకు వ్యతిరేకంగా దండించమని, పిల్లవానిపై ఒత్తిడి తేవడం సరికాదు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాళ్ళు మన తరగతి గదిలో ఒక అబ్బాయి వెనుక బెంచ్లో కూర్చుంటున్నాడు. ఎప్పుడు వెనుక బెంచ్లో కూర్చునే అబ్బాయిని నువ్వు ముందు బెంచ్లో కూర్చో లేకుంటే నిన్ను కొడతా అని ఆ విధంగా వాళ్ళని బెదిరించడం,
ఈ విధంగా చేయకూడదు. దండనము అంటే విద్యార్థులకి స్వేచ్ఛనివ్వాలి. చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తుంటారంటే మా పిల్లల్ని కొట్టండి చదువు రావాలని చెప్తుంటారు. ఈ విధంగా చేయకూడదు. దండనం అనేది నిషేధం. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఏం చేస్తుంటారంటే విద్యార్థులకి ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, రాలేదనుకోండి 3వసారి దండిస్తూ ఉంటారు. ఈ విధంగా దండించకూడదు. నెక్స్ట్ శాస్త్రీయ అభ్యంతరాలు కూడా ఉన్నాయి దండన మీద. ఎట్లా అంటే ఎనాలిసిస్ చేశారండి. ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఏంది అంటే విద్యార్థుల్ని కనుక చిన్నప్పుడు ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసినా కానీ బాగా దండించినా కానీ 30-40 ఇయర్స్ తర్వాత వాళ్ళకి షుగర్ బీపీ అటాక్ అవుతుంది. ఇది ఎప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు కొట్టినా కానీ ఉపాధ్యాయులు దండించినా కానీ ఏదో రకాల కారణాలతోటి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫిట్స్ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే ఈ దండాన్ని నిషేధించారు. అదేవిధంగా పాఠశాలలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థుల్ని జనరల్గా ఏం చేస్తారంటే మనం ఒకవేళ దండి కొట్టామనుకోండి, రోజు ఒక అబ్బాయి లేట్ వస్తున్నాడు, కొట్టిన ఒక 2-3 రోజులు కరెక్ట్ వస్తాడు, టైంకి 9 o'clock వస్తాడు. మళ్ళీ తర్వాత 3వ రోజు నుంచో 4వ రోజు నుంచో మళ్ళీ లేటుగా వస్తుంటాడు. మరి ఇక్కడ దండన అనేది పరిష్కారం కాదు. అదేవిధంగా మూడోది దిశానిర్దేశం ఉండదు. అంటే ఇక్కడ సాధారణంగా విద్యార్థులు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని మనం చెప్తూ ఉంటాం. వాళ్ళతోటి ఆడొద్దు వీళ్ళతోటి ఆడొద్దు అని తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు. ఒకవేళ వేరే ఫ్రెండ్స్ తోటి ఆడుతున్నారు అనుకోండి, ఇక్కడ తల్లిదండ్రులు దండిస్తారు, ఉపాధ్యాయుడు కూడా దండిస్తున్నారు. ఈ విధంగా దిశానిర్దేశం ఇక్కడ ఉండదు దండించడానికి. నెక్స్ట్ అదేవిధంగా తప్పించుకొని తిరిగే ప్రవర్తన అనేది పెరుగుతుంది. ఒకవేళ మనం కొట్టామనుకోండి, కొడితే ఏమవుతుందంటే పిల్లలు మామూలుగా ఇంకెక్కువ రారు బడికి. ఒక విద్యార్థిని మనం బాగా దండిస్తే 2వ రోజు బడికి రాడు. ఒకవేళ తల్లిదండ్రులు కొట్టినా కానీ పిల్లలు ఏమవుతారంటే ఆ దెబ్బలకు అలవాటు పడి మొండి వాళ్ళై మా డాడీ ఏముందిలే కొడతాడు అంతేలే అని మామూలుగా దానికి అలవాటు పడుతుంటాడు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడైనా దండించకూడదు. ఇప్పుడు అభివృద్ధి చెందిన కొన్ని కంట్రీస్ ఉన్నాయి, మనందరికీ తెలుసండి. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం, హెచ్డే రిపోర్ట్ ప్రకారం నార్వే, ఫిన్లాండ్ ఇట్లాంటి దేశాలు నెంబర్ 1 స్థాయిలో ఉన్నాయి. అక్కడ ఎవరైనా పేరెంట్ కనుక శిక్షించింది అనుకోండి, శిక్షిస్తే ఏమైందంటే వాళ్ళు జైలుకు గురి అవుతారు. తెలియక మన భారతీయులు గతంలో మనం మీడియాలో కూడా చూసాం, మన భారతీయులు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయిని అక్కడ కొట్టడం జరిగింది. కొట్టితే ఏమైంది, వెంటనే ఈ అబ్బాయి పోయి వాళ్ళ ఫ్రెండ్స్కు చెప్పాడు తరగతి గదిలో. వాళ్ళ ఫ్రెండ్స్ వెంటనే వాళ్ళ హెడ్ మాస్టర్ చెప్పారు. వాళ్ళ హెడ్ మాస్టర్ అక్కడ దేశ చట్టాల ప్రకారం వాళ్ళని జైల్లో వేశారు, పేరెంట్స్ని. అంటే ఇక్కడ దండనం అనేది ఇతర దేశాల్లో అమలవుతుంది, మన దేశంలో కూడా ఈ మధ్యన ఆర్టీ యాక్ట్ ద్వారా కూడా అమలవుతుంది. అంటే విద్యార్థుల్ని మనం దండిస్తే ఏమవుతుంది అంటే అది టెంపరీ మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదు. మరి విద్యార్థులు ఇంకా ఎక్కువ సంఘ విద్రోహ శక్తులుగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులను ఎప్పుడైనా దండించకూడదు. మరి ఉపాధ్యాయుడు ఏం చేయాలి అంటే చెడు మార్గాల్ని సరిచేయడానికి మాత్రమే ఈ దండను ఉపయోగించుకోవాలి. అప్పుడప్పుడు విద్యార్థులు ఏం చేయాలి, చెడు మార్గాల్లో అదేవిధంగా అన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు మనం ఏం చెప్తామంటే సామ దాన భేద దండోపాయం అని చెప్తాం. ఫస్ట్ చెప్తాం, లాస్ట్కు మాత్రమే దండనం అని చేయాలి అని చెప్తుంటాం. ఈ విధంగా చివరి ప్రయత్నంలో మాత్రమే ఈ దండనను ఉపయోగిస్తూ ఉండాలి. రైట్ సార్. ఇక అభ్యసన రంగాలు, బోధనా లక్ష్యాలు కూడా వివరించండి సార్. ఓకే సార్. అభ్యసన రంగాలు, బోధన రంగాలు, ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ అభ్యసించిన జ్ఞానము, అవగాహన, వైఖరిలో మార్పులు తీసుకురావడము, చలన నైపుణ్యమా, ఈ విధంగా దేనికి సంబంధించినవి అభ్యసించిన అంశాలు అవి జ్ఞానాత్మక సంబంధించినవా లేకుంటే అవగాహనకు సంబంధించిందా లేదా వైఖరికి సంబంధించిందా, ఈ విధంగా మనం 3 రంగాలుగా విభజిస్తాం. ఇక్కడ మనం 3 రంగాలు విభజిస్తాం. జ్ఞానాత్మక రంగము, తర్వాత భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం, 3 రంగాలుగా విభజిస్తుంటాం. దీనికి సంబంధించి ఫస్ట్ జ్ఞానాత్మక రంగం తీసుకుందాం. ఈ జ్ఞానాత్మక రంగంలో అభ్యసనం ఫలితంగా వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందడానికి జ్ఞానాత్మక రంగం వివరిస్తుంది. అంటే వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలు అంటే ఒక విషయం చెప్పినప్పుడు గుర్తుంచుకుంటుంటాడు. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ నెంబర్ చెప్పామండి, ఫోన్ నెంబర్ చెప్తే అప్పటికప్పుడు గుర్తుంటుంది. అది ఎక్కడ, మెమరీలో, స్మృతిలో గుర్తుంటుంది. మరి ఒక 1 hour తర్వాత అడుగుతుంది, ఏమవుతుంది, మర్చిపోతుంటారు. జనరల్గా ఒక క్వశ్చన్ చూడండి, భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాని ఎవరు అని అడిగామనుకోండి, జనరల్గా విద్యార్థులు ఏం చెప్తారు, జవహర్ లాల్ నెహ్రూ అని చెప్తారు. మరి ఇట్లా దీన్ని ఏ విధంగా చెప్పాడు, జ్ఞానాత్మక రంగం ఇక్కడ అంటే అభ్యసనం యొక్క ఫలితాలు మానసిక సామర్థ్యాల ఆధారంగా ఉంటాయి. అదేవిధంగా రెండవది భావావేశ రంగం. ఈ భావావేశ రంగంలో అభ్యసనం ఎట్లా జరుగుతుందంటే
వ్యక్తి యొక్క వైఖరుల మీద, అలవాట్ల మీద, తర్వాత విలువల మీద, నమ్మకాల మీద, అభిరుచుల మీద, ఇట్లాంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. భావావేశ రంగం ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది ఏమిటిది, తర్వాత భావావేశ రంగానికి సంబంధించినవి ఏమిటి, ఈ విధంగా క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైఖరి విలువల మీద క్వశ్చన్స్ అడుగుతాడు. వైఖరి విలువలు అనేవి ఏ రంగానికి సంబంధించినవి, ఇది చాలాసార్లు అడిగాడండి క్వశ్చన్. వైఖరి విలువలు అనేవి భావావేశ రంగానికి సంబంధించినవి అడగడం జరిగింది. అదేవిధంగా అభిరుచులు, దృక్పథాలు ఇవి కూడా దేనికి సంబంధించినవి అంటే భావావేశ రంగానికి సంబంధించినవి. ఇవి చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. మూడోది మానసిక చలనాత్మక రంగం అంటాం. ఈ మానసిక చలనాత్మక రంగంలో ఇది మానసిక చర్యలకు సంబంధించినవి ఉంటాయి. ఎక్కువగా ఇందులో చలన కౌశలాలకు సంబంధించి ఉంటాయి. విద్యార్థి యొక్క చలన కౌశలాలు అంటే రాయడానికి సంబంధించినవి, ఆడడము, ఇట్లాంటివి చేతితోటి చేసే పనులు, ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన అంశాలు చలన కౌశలాలు అనేవి ఉంటూ ఉంటాయి. అదేవిధంగా జ్ఞానాత్మక రంగం అంటే తల మెదడుకు సంబంధించింది. భావావేశ రంగం అంటే హృదయానికి సంబంధించింది. జ్ఞానాత్మక రంగం మెదడుకు సంబంధించింది. భావావేశ రంగం హృదయానికి అప్పుడప్పుడు అంటాం హృదయం, ఇప్పుడు మామూలుగా ఈరోజు నా హృదయం హర్ట్ అయింది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకు ఇక్కడ భావావేశ రంగంలో దానికి సంబంధించిన అంశాలు. అదేవిధంగా వివిధ రంగాల్లో అభ్యసనము కొన్ని లక్ష్యాల ఆధారంగా జరుగుతుంది. అభ్యసించే ప్రతి అంశానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా అభ్యసనం అనేది ఇక్కడ అంటే ఉద్దేశపూర్వకంగా లేనిది ఏదైనా ఒక అభ్యసనం ఉందనుకోండి, మనకు ఒక లక్ష్యం లేదు, లక్ష్యం లేకుండా ఏదైనా విషయం నేర్చుకుంటున్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే సరైన మార్గంలో నడవదు. ఫర్ ఎగ్జాంపుల్ నావ కూడా ఉంది అంటే ఒక పడవ అనేది ప్రయాణించాలి అంటే దానికి దిక్సూచి ఉండాలి. మనం కూడా ఒక అంశాన్ని అభ్యసించేటప్పుడు ఏముండాలి, ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఈ విధంగా ఒక లక్ష్యం గమ్యం ఉండాలి. అయితే ఈ వీటికి సంబంధించి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, బ్లూమ్ అనే విద్యావేత్త దీని మీద ప్రయోగం చేశాడు. దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి ఎగ్జామ్లో, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఏమొస్తుంది అంటే మామూలుగా రంగాలు ఇస్తాడు. బ్లూమ్ ప్రకారం 3 రంగాలు, ఒకటి జ్ఞానాత్మక రంగము, రెండవది భావావేశ రంగము, మూడోది మానసిక చలనాత్మక రంగం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే కొన్ని జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి ఇస్తాడు, ఇచ్చి ఒకటి భావావేశ రంగాన్ని ఇస్తాడు. దీంట్లో జ్ఞానాత్మక రంగం సంబంధించింది కానిదేది అని అడుగుతాడు, లేకుంటే అయిందేది అంటాడు. ఈ విధంగా రకరకాల. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జ్ఞానాత్మక రంగం చూద్దాం. దీంట్లో జ్ఞానము, అవగాహన, వినియోగం అనేది ఈ జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. అంటే మనము ఎగ్జామ్లో మామూలుగా ఎట్లా ఇస్తారంటే భారతదేశం యొక్క రాష్ట్రపతులను కాలక్రమానుసారంగా అమర్చండి అంటాడు. మొట్టమొదటి రాష్ట్రపతి నుంచి ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి వరకు. ఈ విధంగా ఇది ఏ క్వశ్చన్, జ్ఞానాత్మక రంగానికి సంబంధించి. అదేవిధంగా అవగాహనకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. అవగాహనకు సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అడుగుతాడంటే మనకు ద్రవ్యోల్బణం అనేది వచ్చింది, ద్రవ్యోల్బణము రావడానికి గల కారణాలు ఏంది అంటాడు. ద్రవ్యోల్బణం రావడానికి గల కారణాలు. ద్రవ్యోల్బణం అంటే ఏంది, నిరంతరం ధరలు పెరగడము. దానికి గల కారణాలు విద్యార్థి తెలుసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ద్రవ్యోల్బణం అనేది అవగాహన అవుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో ఇస్తుంటాడు. వినియోగం, వినియోగం అంటే ఏంది అంటే విద్యార్థి దాన్ని అప్లై చేసుకోవాలి, నేర్చుకున్న అంశాన్ని ఏం చేయాలి, అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇక భావావేశ రంగాన్ని చూద్దాం. భావావేశ రంగంలో గ్రహించడము, తర్వాత ప్రతిస్పందించడము, విలువ కట్టడము, ఇవన్నీ భావావేశ రంగానికి వస్తాయి. వీటి మీద కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం. అదేవిధంగా నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం. ఈ మానసిక చలనాత్మక రంగం సంబంధించి అనుకరణ, హస్తలాఘవన, సునిశ్చితత్వము ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎగ్జామ్లో ఖచ్చితంగా అభ్యర్థులు ఈ అంశాలు మాత్రం గుర్తుంచుకుంటూ ఉండాలి. సరిగ్గా మనకు ఆల్మోస్ట్ టైం అయిపోయింది సార్, లాస్ట్ 2 minutes ఉంది. బోధనా పద్ధతులు కూడా వివరించేసి క్లోజ్ చేద్దాం సార్. ఓకే సార్, మనకు మరి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ టైం తక్కువ ఉంది, బోధనా పద్ధతులు. ఇది కూడా ఎగ్జామ్లో వస్తున్నది. బోధనా పద్ధతులు అనేవి 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉంటుంది, రెండవది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులలో మామూలుగా ఉపన్యాస పద్ధతి, తర్వాత ఇది ఇట్లాంటివి వస్తాయి. మరి అదేవిధంగా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అనేవి ఉన్నాయి.
ఈ విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిలో శిశు కేంద్రీకృత బోధన, అన్వేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అంటే బోధనా అభ్యసన లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడు సాధనమే బోధనా పద్ధతి. అండ్ దీన్ని వెస్లీ స్టాన్లీ అడిగాడు. చాలాసార్లు అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఈ కొటేషన్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడండి. అంటే ఈ కొటేషన్ ఇస్తాడు, ఎవరన్నారు అని అంటుంటాడు. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని కృత్యాలు ఇచ్చి ఆ కృత్యాల్లో పాల్గొనే విధంగా విద్యార్థుల్ని ప్రోత్సహించడమే ఇక్కడ బోధనా పద్ధతి అంటాం. కొన్ని కృత్యాల ఆధారంగా ప్రస్తుతం ఉన్న బోధనా పద్ధతి ఏంటి అంటే కృత్యాధార బోధనా పద్ధతి. ఇది 1986 నూతన విద్యా విధానం, జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ఈ కృత్యాధార బోధనా పద్ధతిని వచ్చింది. కృత్యాధార బోధనా పద్ధతిలో విద్యార్థులకి కొన్ని రకాల కృత్యాలు ఇచ్చి వాటిని కృత్యపత్రాలు ఉంటాయి. ఆ కృత్యపత్రాల ఆధారంగా సమస్యను సాధిస్తూ ఉంటారు. కృత్యాధార పద్ధతికి సంబంధించి కొన్ని చైనా సామెతలు ఉన్నాయి. ఇవి కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. వాట్ ఐ హియర్ ఐ ఫర్గాట్. నేను ఏదైతే ఒక విషయం విన్నామో ఈ చెవితోటి వింటాం, ఈ చెవితోటి వదిలేస్తుంటాం, మర్చిపోతుంటాం. వాట్ ఐ సీ ఐ రిమెంబర్. ఏ విషయం అయితే చూసినామో అది కొంతకాలం మన మైండ్లో గుర్తుంటుంది. అదేవిధంగా వాట్ ఐ డూ అండర్స్టాండ్. మనం ఏదైతే పని చేస్తామో అది ఎక్కువ కాలం మనకు గుర్తుంటుంది. ఇది చైనా సామెత నుండి చాలాసార్లు ఎగ్జామ్లో ఇది కూడా అడగడం జరిగింది. తర్వాత మొట్టమొదటిది ఏంటంటే కృత్యాధార పద్ధతి అని చెప్పాం. కృత్యాధార పద్ధతిలో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాము అంటే విద్యార్థి కృత్యాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే తరగతి గదిలో మనం కొన్ని కృత్యాలు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ చెప్తున్నాం, తెలంగాణ సాహిత్య కవులు అని మనం చెప్తున్నాం అనుకోండి. తెలంగాణ సాహిత్య కవులకు సంబంధించి మనము వివిధ రకాల కవులకు సంబంధించిన కాలాలు, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ కవులు లైన్గా ఆ కవులకు సంబంధించిన కాలాలు, వాళ్ళ గ్రంథాలు, బిరుదులు ఇలాంటివన్నీ ఒక సీక్వెన్స్లో పెట్టాలి. దీన్ని కృత్యాధార పద్ధతి అంటాం. రెండవది సర్వే పద్ధతి అని చెప్తాం. ఈ సర్వే పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులతోటి సమాజంలో వివిధ సమస్యలను తెలుసుకొని దానికి పరిష్కారాన్ని చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో ఏం సమస్య ఉంది, ఇప్పుడు లింగ వివక్షత ఎక్కువగా ఉందండి మనకు సమాజంలో. మనకు ఎందుకు సెక్స్ రేషియో తగ్గుతుంది, కారణాలు తెలుసుకుని రండి అని విద్యార్థులకు ఒక అసైన్మెంట్ ఇచ్చామనుకోండి. విద్యార్థులు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి దానికి సంబంధించిన సమస్య సాల్వ్ చేసుకుని వస్తారు. దీన్ని సర్వే పద్ధతి అంటాం. సర్వే పద్ధతి అంటే ఒక క్వశ్చనియర్ విద్యార్థులకు ఇస్తాము. ఆ క్వశ్చనియర్లో ప్రశ్నలు ఉంటాయి. దీని ఆధారంగా విద్యార్థులు ఇది సాధిస్తుంటారు. ఇది సర్వే పద్ధతికి సంబంధించిన అంశం. నెక్స్ట్ ఈ పద్ధతి వల్ల విద్యార్థులకు ఏమైందంటే ప్రత్యక్ష జ్ఞానం ఉంటుంది. విద్యార్థులకి ప్రత్యక్ష జ్ఞానం ఉంటుంది. విద్యార్థులు తామే స్వయంగా నేర్చుకుంటాం కాబట్టి ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది మనకు. నాయకత్వం, మంత్రణం గురించి చాలా విలువైన సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈరోజు నాయకత్వం, మంత్రణం గురించి తెలుసుకున్నాం. ఒకవేళ క్లాస్ మిస్ అయిన వాళ్ళు sofnet.com వెబ్సైట్లో ఈ క్లాస్ను చూడవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.